హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ పుల్ల పుల్లగా స్పైసీగా చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ కర్రీ పిల్లల లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను కాబట్టి ఏమేమి కావాలనేది ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ముందు రోజు నైటే చికెన్ తెప్పించి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ పాటు ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా అవుతుంది. 1 అవర్ తర్వాత చికెన్ని సాల్ట్ వాటర్లోంచి బయటకు తీసుకొని స్ట్రైనర్లో వేసి కాసేపు వాటర్ పోయే వరకు పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ చికెన్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చికెన్కి బాగా పట్టించి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత గోంగూర ఆకుల్ని కాడల నుండి సెపరేట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకుని స్టవ్ మీద కడాయితో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఈ గోంగూర ఆకుని వేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన ఈ గోంగూర పేస్ట్ని నేను ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ కానీ పాన్ కానీ పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా చిటపట్లాడుతున్నప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులోకి మనం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక చిన్న టిప్ షేర్ చేయాలనుకుంటున్నానండి. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని తర్వాత మనం వెజిటబుల్ కానీ నాన్ వెజ్ కానీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూరలో కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువైనా కూడా కూర తీపి రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈరోజు 1 kg చికెన్తో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను చికెన్ అలాగే గోంగూర 2 నైటే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ ఈ కర్రీ చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోయింది. ఇక చికెన్ మగ్గుతూ ఉన్నప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగానే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా వేశాను. లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుని తక్కువైతే మళ్ళీ యాడ్ చేస్తాను. చికెన్ త్వరగా మగ్గుతుందని చెప్పేసి కాసేపు మూత పెట్టేసి మగ్గించాను. ఇప్పుడు మూత తీస్తే చికెన్ అంతా బాగా మగ్గిపోయి ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఇంకా కారం అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కారం గరం మసాలా 2 కూడా చికెన్కి బాగా పట్టేటట్టు ఒక 1 minute పాటు కలుపుకొని కూర ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపడా అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 3 whistles వరకు రానివ్వాలి. కుక్కర్ విజిల్ వచ్చి స్టీమ్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes పాటు ఈ రెండింటిని కలిపి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఈ చికెన్ కర్రీకి పులుపు బాగా పడుతుంది. ఈ స్టేజ్లో మనం ఇంకా ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకొని ఇంకా ఏమన్నా పడతాయి అనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకుంటే ఎంతో రుచిగా పుల్లగా స్పైసీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడూ కూడా ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. అలా అయితేనే కర్రీస్ చాలా రుచిగా ఉంటాయి. మా పిల్లల లంచ్ బాక్స్లోకి కావాలి. అలాగే మా ఇంట్లో గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం పలచగానే ఉండాలండి. అందుకని నేను ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ ఇంకొంచెం చిక్కగా అవ్వాలి అనుకుంటే ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర చికెన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.